హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ పికిల్ అండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి ఇది చేసుకోవడము. చాలా టేస్టీగా 1 మంత్ అయినా స్టోర్ ఉంటుందండి. రండి చూసేసుకుందాము. ఇప్పుడు నేను 1/2 కేజీకి పైన మెత్తటి మాంసాన్ని తీసుకున్నానండి. మటన్ మాంసాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. అన్నీ ఒకేలాగా చిన్న పీసెస్గా ఉంటే తొందరగా ఉడికిపోతుంది అనేసి ఇప్పుడు ఇందులోకి గుప్పెడంతా పుదీనా వేసుకుందాం. వేసుకొని ఒక 2-3 సార్లు వాటర్లో మంచిగా శుభ్రంగా మటన్ని కడిగేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుందాము. పెట్టేసుకొని మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ మటన్ని డైరెక్ట్గా కడాయిలోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మటన్ వేసాం కదా, దీంట్లో ఆయిల్, వాటర్ ఇలాంటిది వేయలేదండి. డైరెక్ట్ మటన్నే వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అనేది ఇలా వచ్చేసి మంచిగా మటన్ అనేది ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మటన్ ముక్కలను మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఆల్రెడీ వాటర్లోనే సగం వరకు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఎల్లిపాయ గడ్డ ఒలుచుకొని ఇలా కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. స్టవ్ అనేది ఇలా పెట్టి చేసేసుకుందాం. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 2 స్పూన్ల వరకు మటన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని మొత్తం మాంసం ముక్కలకు మొత్తం బాగా పట్టుకునేలా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా ముక్కలకు పట్టించేద్దాం. చూడండి, ఇప్పుడు కారం వేసుకుందాం. 2.5 స్పూన్ల వరకు అయితే నేను కారం వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసాం కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు దీన్ని చల్లారనిద్దాం. ఇలా బాగా కలిపేసుకొని చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకొని ఇలా వేసుకుందాము. నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, రెడీ, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పికిల్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడము. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్.